ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మీ అందరికీ కూడా రేపటికి సంబంధించి అనగా మార్చి 2వ తారీఖు సంబంధించి 10,000 దర్శనం టికెట్లు అనేవి తిరుపతిలోని కౌంటర్లలో అయితే విడుదల చేయటం జరిగిందండి. ఇవి ఇంకా కూడా కౌంటర్లలో ఈ టికెట్లు ఉన్నాయి. ఇక ఈ రోజుకి సంబంధించి సర్వదర్శనం టికెట్లు అయితే అయిపోయాయి. నరక మార్గానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో అయిపోతున్నాయి. ప్రస్తుతం అయితే తిరుపతి కౌంటర్లలో రేపు మార్చి 2వ తారీఖు సంబంధించి దాదాపు మీ అందరికి ఒక 3,000 సర్వదర్శనం టోకెన్లు అయితే ఉన్నాయండి. నిన్న 10,000 విడుదల చేయంగా కేవలం 3,000 టోకెన్లే ఉన్నాయి. ఇప్పుడు వీకెండ్ కాబట్టి ఈ టోకెన్లు కూడా మరి కాసేపట్లో అయిపోతాయండి. అలాగే మీరందరూ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటి అంటే ప్రతి శుక్ర శని ఆదివారాల్లో మీ ఎవ్వరికీ కూడా బ్రేక్ దర్శనాలు ఉండవు. రికమెండేషన్ లెటర్లు మీరు తీసుకొని రావద్దు. ఎమ్మెల్యే, ఎంపీ, టీటీడీ స్టాఫ్ ఇతర ఏ విభాగాల ద్వారా కూడా మీరు రికమెండేషన్ లెటర్లు తీసుకొని వస్తే మీకు శుక్ర శని ఆదివారాల్లో బ్రేక్ దర్శనం ఉండదు. ఓకేనా అండి. అలాగే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ద్వారా కూడా 300 రూపాయల దర్శన టికెట్ ప్రస్తుతానికి ఇంకా ఏమి అమల్లోకి రాలేదు. అది వచ్చినప్పుడు నేను మీ అందరికీ పోస్ట్ చేస్తాను. అలాగే చూడండి, కాస్త దర్శనం అనేది తొందరగానే అయిపోతుంది. రద్దీ తగ్గింది. నిన్న 52,731 మంది దర్శనం చేసుకున్నారు. 17,664 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.24 స్వామివారి హుండీ కానుకలు. ఓకేనా. తిరిగి ఈరోజు రాత్రి 9 గంటలకు మీ అందరికీ కూడా మార్చి 3వ తారీఖు సంబంధించి కొన్ని టికెట్లు, అలాగే మార్చి 2 రేపటికి సంబంధించి మరి కొన్ని టికెట్లు కూడా విడుదల చేసే అవకాశం అయితే మీకు ఉన్నది. ఇక ఈ నెల మార్చిలో వచ్చే వారందరూ తెలుసుకోండి, ప్రస్తుతానికి ఎటువంటి దర్శన టికెట్ ఏమీ లేదు. కేవలము తిరుపతి వచ్చి మీరు సర్వదర్శనం అన్నా తీసుకోండి. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ అలిపిరి గోశాల దగ్గరైనా మీరు తీసుకోండి. ఓకే. ఏప్రిల్ మే వారికైతే మీకు అందరికీ కూడా హోమం టికెట్లు అనేవి ఆన్లైన్లో విడుదలవుతాయి. మిగతా అన్ని దర్శన టికెట్లు కూడా మీకు ఆన్లైన్లో అయితే ఏమీ లేవు. ఓకేనా. అయితే ఈ మార్చు, ఏప్రిల్, మే వారందరూ కూడా మరొక అవకాశము తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వస్తే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆఫ్లైన్ విధానం ద్వారా సుప్రభాతము, తోమాల, కళ్యాణం టికెట్లు అలాంటివన్నీ కూడా ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఓకేనా. ప్రస్తుతానికైతే ఇవి ప్రతిరోజు ఉంటాయి. ఓకేనా. అలాగే మార్చిలో తెప్పోత్సవం కారణంగా మీ అందరికీ నేను గతంలో కూడా చెప్పాను, మీకు కొన్ని సేవలు అయితే రద్దు చేస్తారు. దీనికి సంబంధించి క్లియర్ వీడియో అనేది నేను మరొక వీడియో ద్వారా మీ అందరికీ చెప్తాను. ఓకేనా. అలాగే మార్చి సంబంధించి ప్రత్యేక పర్వదినాలు, విశేష పూజలు ఏమిటి అన్నది కూడా అన్నీ కూడా నేను ఇక్కడ మీకు వాట్సాప్లో షేర్ చేశాను. మన ఛానల్ వాట్సాప్లోకి వచ్చి మీరు జాయిన్ అయితే అన్నీ ఉంటాయి. వాటి యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, చూడండి. ఓకేనా. సో ఇప్పుడు అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి కదండి. మన డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను రాబోయే నెలల దర్శనానికి అయితే అడగవచ్చు. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.